ఇప్పుడు కొంతమంది ఉద్యోగస్తులైన మహిళలు, "అబ్బా! ఏంటి అసలు నిలబడడానికి కూడా చోటు ఉండట్లేదు. ఎట్లా నీట్‌గా తయారయ్యిన ఆఫీస్‌కి ఎళ్ళేసరికి మొత్తం తడిచిపోతున్నాము చెమటతో. లేదంటే మొత్తం రాసుకొని, దూసుకొని బట్టలు నలిగిపోతున్నాయి." ఇలా ఫీల్ అయ్యేవాళ్ళు ఉన్నారు. "అబ్బా! అది తీసేస్తే బావున్ను" అని. బావున్ను అభిప్రాయపడుతున్నారు. కానీ తీస్తే వెంటనే ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తారు. ఏదైతే బాగా పేదరికంలో 5% మంది ఉంటారో, ఏదైతే ధనవంతులు ఒక 10% ఉన్నారో, 85% మిడిల్ క్లాస్ వోళ్ళు ఎలాగైనా గడిపేస్తుంటారు. ఈ మిడిల్ క్లాస్ వోళ్ళే ట్యాక్స్ కడతారు. ఆ పేదవాడు కట్టడు, పెద్దోడు ఏదో ఒకటి నామం పెడతా ఉంటాడు ప్రభుత్వానికి. ఈ 85% దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వ పథకాలు కానీ, ప్రభుత్వ నిర్ణయాలు గానీ ఉండాలి. పథకాలు డబ్బులిచ్చి సోమరిపోతులు చేయొద్దు. వాళ్ళు కష్టపడతారు. కష్టపడే తత్వం ఉంది. సో వీటన్నిటి మీద కూడా అయితే ఇక్కడ సర్కారు బడుల్లో ఇలాంటి పెడుతున్నప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ లాంటివి కూడా సర్కారు బడులకే ఇస్తే బాగుంటుంది. ఐ మీన్ అమ్మ ఒడి, నాన్న ఒడి లాంటివి.